హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఫ్యామిలీ వీక్ అయిపోయింది. ఈ రోజు వచ్చేసి ఇమాన్యువల్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు వాళ్ళ అమ్మగారు. ఇంకా ఆ తర్వాత ఒక రింగు అలాగే లెటర్ కూడా తీసుకొని వెళ్ళారు. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ జరగాలి కదా. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ అయితే హౌస్లో జరిగింది. ఒక 2 టీమ్స్గా అయితే హౌస్ని డివైడ్ చేశారు. ఫస్ట్ టీం నుంచి వచ్చేసి డీమన్, కళ్యాణ్, సుమన్ శెట్టి, రీతు, తనుజ వీళ్ళైతే ఒక టీం. ఇంకో టీం వచ్చేసి బర్నీ, దివ్య, సంజన, ఇమాన్యువల్ వీళ్ళైతే ఒక టీం. వీళ్ళకైతే టాస్కులు పెట్టానంట. ఆ టాస్కులు పెట్టిన తర్వాత ఇంకా నేను బర్నీ గారు అలాగే రీతుకి ఛాన్స్ ఇస్తారు. వీళ్ళిద్దరూ ఒకరు కెప్టెన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇంతవరకు కెప్టెన్ కావలేదు కదా, ఛాన్స్ ఇస్తారనుకున్నా. కానీ ఇందులో కూడా చాలా గొడవలు అయితే జరిగాయంట. ఇప్పటికి కూడా ఇప్పుడే ఇలా కొట్టుకున్నారంటే ఇంకా నామినేషన్లో ఏ పాయింట్స్ లేవు ఎవరికి. ఇంకెలా కొట్టుకుంటారో చూద్దాం. నేను వెయిట్ చేస్తున్నా ఏ పాయింట్లు చెప్తారు, ఎలా కొట్టుకుంటారో అని. ఈ వారం అయితే ఫ్యామిలీ వీక్ అస్సలకి ఎవరికి ఏ గొడవలు లేవు, అందరూ కలిసిపోయారు. చూద్దాం నామినేషన్స్ ఎలా చేసుకుంటారు. మీకు ఏమన్నా పాయింట్లు వీళ్ళకి పైన ఉన్నాయని తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న అలాగే రీతు ఇద్దరు ఉన్నారంట. వీళ్ళు ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే అనౌన్స్ చేశారంట కెప్టెన్ అయితే. ఆ తర్వాత మళ్ళీ ఏదో గొడవ పడి ఏదో చేసి రీతుని అయితే కెప్టెన్ చేశారంట. ఇప్పుడు ఫైనల్గా రీతు అయితే కెప్టెన్ అయిపోయింది. ఇంకొకరు మిగిలారు, బర్నీ గారు.